సో ఈరోజు మనం ఎయిర్ పొల్యూషన్ టాపిక్ అనగానే మనకు ట్రాఫిక్ గుర్తొస్తుంది, ఫ్యాక్టరీలు గుర్తొస్తాయి, స్మోకింగ్ గుర్తొస్తుంది, ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ మీకు తెలుసా? మన మాక్సిమం ఎయిర్ పొల్యూషన్ అనేది మనకు ఇండోర్ ఎయిర్ క్వాలిటీ బట్టి డిసైడ్ అవుతుంది. ఎందుకంటే మనం అవుట్డోర్లో ఈరోజు చాలా తక్కువ టైం ఉంటున్నాం. మాక్సిమం ఇంట్లో ఉంటున్నాం, లేదంటే ఆఫీసెస్లో ఉంటున్నాం. మనము రోజుకి ఆల్మోస్ట్ 20,000 టైమ్స్ బ్రీతింగ్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో మనం ప్రిడామినెంట్గా ఇండోర్ ఎంతసేపు ఉంటున్నాం అంటే ప్రాబబ్లీ 18,000 టైమ్స్ ఆఫ్ బ్రెత్ మనం ఇంట్లోనే ఆర్ ఆఫీస్లోనే ఒక క్లోజ్డ్ క్యూబికల్లో మనం బ్రీతింగ్ తీసుకుంటున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన ఇండోర్ ఎయిర్ క్వాలిటీ చాలా మంచిగా ఉండాలి. అయితే 4 ఇంపార్టెంట్ రీజన్స్ డిస్కస్ చేస్తాను ఈరోజు. ఫస్ట్ ఇంపార్టెంట్, మస్కిటో కాయిల్స్ లాంటివి, లేదు అగర్బత్తి లాంటివి, లేదు మన యొక్క కిచెన్ స్మోక్ లాంటివి, లేదు వెంటిలేషన్ అంటే మన యొక్క విండోస్ కానీ లేదంటే డోర్స్ కానీ కంప్లీట్గా మూసిపెట్టుకొనేసి మనం బయట నుండి ఏది రాకూడదని అనుకుంటాం. కానీ ఇండోర్లో ఉన్న ఎయిర్ క్వాలిటీ ఈ మస్కిటో కాయిల్స్ వల్ల కానీ, అగర్బత్తీస్ కానీ, అదర్ డస్ట్ ఫ్రమ్ కార్పెట్స్ కానీ, బెడ్షీట్స్ కానీ, దీనివల్లనే మన లంగ్స్ డ్యామేజ్ అవుతుందా అంటే మీరు నమ్మకపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మనం హార్మ్లెస్ అని అనుకున్నదే ఈరోజు మేజర్ ప్రాబ్లం అవుతున్నది. మీ యొక్క ఇండోర్ ఎయిర్ క్వాలిటీ చక్కగా పెట్టుకోండి. ఫ్రీక్వెంట్గా మీ విండోస్ని డోర్స్ని తెరిచి ఉంచినట్లయితే ఆ క్రాస్ వెంటిలేషన్ అవుతుంది. ఎప్పుడైతే క్రాస్ వెంటిలేషన్ మంచిగా ఉంటుందో ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. బిఫోర్ మీ యొక్క లంగ్స్ ఏదన్నా సిమ్టమ్స్ లైక్ కాఫ్ కానీ బ్రెత్లెస్నెస్ కానీ డెవలప్ చేసుకోక ముందే మీ యొక్క ఇండోర్ ఎయిర్ క్వాలిటీని, క్రాస్ వెంటిలేషన్ని ఇంప్రూవ్ చేసుకుంటారని సైనింగ్ ఆఫ్ మీ విజయ్ కుమార్.